హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. యాక్చువల్లీ నిన్నకి మన ఛానల్కి 6 years అయ్యింది. నేను ఇంతవరకు కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు, కానీ ఈ మధ్యన రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజుకి 6 వర్షాలు అయ్యింది నేను ఫస్ట్ వీడియో డిఎండిఎఫ్ గురించి చెప్పి 11/11 ఈ డేట్‌నే చూసుకొని మరి నేను ఫస్ట్ వీడియో ట్విన్ ఫ్లేమ్ గురించి డిఎండిఎఫ్ గురించి అప్లోడ్ చేశాను. ఈరోజు 11/11 పోర్టల్ ఉంది. సో, కాబట్టి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చి రెస్పెక్ట్ టాపిక్ తీసుకున్నాను. మనం ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది గౌరవం అండి. మనకి ఏం కావాలి అన్నా మనం అది ఇవ్వాలి. మనం ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఇది కాస్మిక్ లా. అంటే సృష్టిలో ఉన్న కానూన్ అది. మనం ఎవరైనా అయ్యుండొచ్చు. ఆడది, మగ, శ్రీమంతులు, పేదలు, యజమానులు, పనిచేసేవాళ్ళు, వయసులో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఎస్పెషల్లీ భార్య, భర్త ఎవ్వరైనా సరే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడానికి ఎలాంటి భేదం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మనం మాట్లాడే మాట మనం ఏంటి అనేది చూపిస్తుంది. మన సంస్కారం ఎలాంటిది. ఎదుటికి వాళ్ళు మనల్ని దాని నుంచి తెలిసేసుకుంటారు. వీళ్ళ లెవెల్ ఏంటి, వీళ్ళ సంస్కారం ఏంటి అని. మనం అందరితో పాటు నవ్వుతూ ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుతూ అందరిని గౌరవిస్తూ ఉంటే మనల్ని కూడా ఆటోమేటిక్ అందరూ కూడా మన దగ్గర నవ్వుతూ మాట్లాడతారు. మనల్ని అందరూ గౌరవిస్తారు. సో, మనం ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ చెప్పేస్తాను. నేను కన్నడ అమ్మాయినండి. సో, నేను స్క్రిప్ట్ రాసుకొని కన్నడలోనే రాసుకుంటాను. దాన్ని తెలుగులో మార్చి చెప్తున్నాను. ఈవెన్ నా ఫ్రెండ్, నాకు క్లోజ్ ఫ్రెండ్ తను కాల్ చేసి చెప్పింది, "నువ్వు తెలుగు కొంచెం ఆహ్, ఫ కొంచెం తే కొంచెం ఏదో తేడాగా ఉంది. నువ్వు చెప్పేయి, లేదంటే వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు" అని అన్నారు. నేను పుట్టింది, పెరిగింది మొత్తం కర్ణాటకనే. నాకు తెలుగు అన్నా కూడా అంత ఇష్టం. మూవీస్ చూస్తూ నేర్చుకున్న తెలుగు. ఆ తర్వాత నాకు తెలుగు ఫ్రెండ్స్ దొరికి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చి నేర్చుకున్న తెలుగిది. సో, కాబట్టి ఏదైనా తప్పుంటే క్షమించండి. ఈవెన్ నాకు ఓల్డ్ వీడియోస్‌లో తెలుగుని చంపేయకమ్మ తల్లి, నీకు తెలుగు రాదు అంటే ఎందుకు మాట్లాడతావు? ఎందుకు వీడియో చేస్తావు? అని ఒక 3, 4 కమెంట్స్ వచ్చింది. నాకప్పుడు కోపం రాలేదండి. నేను వాళ్ళకి తిరిగి రిటర్న్ ఆన్సర్ ఇచ్చాను. నేను కన్నడ అమ్మాయి. నాకు తెలుగు ఇష్టం అండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే, ఆ తర్వాత ఓహ్! అవునా! సారీ, సారీ సిస్టర్ అని వాళ్ళే నన్ను సారీ అడిగారు. సో, తెలుగు వాళ్ళు నాకు తెలుగు మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకుంటూ, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ ఈ సజెషన్ ఇచ్చింది కాబట్టి, ఫస్ట్ చెప్పేయి. నీ వీడియోస్ చేసేటప్పుడు అంత క్లారిటీగా లేదు అని చెప్పింది. సో, మీకు నా తెలుగు ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్‌లో చెప్పండి. నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకెవరు తెలుగు నేర్పలేదు. నేను మూవీస్ చూస్తూ నేర్చుకున్న తెలుగు ఇది. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మనం ఎంతలా గౌరవించుకుంటాము అనేది చాలా ముఖ్యం. అద్దం ముందు నిలబడండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ఎంత గౌరవిస్తారు అని కళ్ళలో కళ్ళు పెట్టి మీరు అద్దంలో చూడండి. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూస్తారు అనేది తెలిసిపోతుంది. మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నారా? కరెక్ట్. గౌరవించట్లేదా? ఇది వినండి. మనం మనని ఒక బాడీగా చూస్తే మనల్ని గౌరవించుకోవడానికి రాదు. ఎందుకంటే అప్పుడు మన ఫిజికల్ బాడీ అందంగా ఉందా? లేదా? నా హెయిర్ ఎలా ఉంది? నా స్కిన్ ఎలా ఉంది? నా నా బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది? నా సంపాదన ఎంత ఉంది? నా ఎడ్యుకేషన్ ఎంత ఉంది? ఇంట్లో నాకు విలువ ఏంటి? బయట నా విలువ ఏంటి? ఇదంతా వచ్చేస్తుంది బాడీగా మమ్మల్ని మనం చూసినప్పుడు. అప్పుడు ఖచ్చితంగా గౌరవం రాదండి. కానీ నేను ఒక ఆత్మ.
ఆ పరమాత్ముని అంశం అనేటట్టుగా మిమ్మల్ని ఆ తర్వాత అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అప్పుడు మీరు మీ లోపల నుంచి ఒక రియలైజేషన్ వస్తుంది. ఆ పరమాత్ముని అంశమైన నేను ఒక చిన్న ఆహ్, ఆయనదే ఒక అంశం, ఆయనదే ఒక చిన్న వర్షన్ అనేది తెలిసినప్పుడు, నా లోపల కూడా భగవంతుడు ఉన్నట్టే అందరి లోపల కూడా ఆ భగవంతుడు వాసం చేస్తున్నారు కాబట్టి నన్ను నేను గౌరవించుకోవాలి. అలాగే మనం అందరిని కూడా గౌరవించాలి. లేదంటే నాలో ఉన్న ఆ పరమాత్మని మరి ఎదుటి ఉన్న వాళ్ళలో ఉన్న ఆ పరమాత్మనే నేను అవమానిస్తున్నాను అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందో, ఈ రియలైజేషన్ అనేది మనం మనల్ని గౌరవించుకుంటూ, మనం ఇంకా అందరిని కూడా గౌరవించేటట్టుగా అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మనలో ఆ మార్పు అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. తర్వాత మగవాళ్ళ గురించి మాట్లాడదాం ఇక్కడ. ఆహ్, చిన్నప్పటి నుంచి చూసాను మగవాళ్ళు ఆహ్, కొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ ఇంటి పిల్లల్ని మాత్రమే గౌరవిస్తారు. బయట వాళ్ళని ఎలా అంటే అలా ఏ శబ్దం అంటే చండాలమైన శబ్దం అంతా వాడేసుకొని చాలా చండాలంగా మాట్లాడతారు. కొంతమంది బయట వాళ్ళ అమ్మాయిలందరిని గౌరవిస్తారు. ఇంటి వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారు. కొంతమంది అందరిని కూడా గౌరవిస్తారు. కానీ వాళ్ళ భార్యని మాత్రం గౌరవించరు. భార్య కాదా అని చాలా చులకనగా చూస్తారు. అమ్మ, అక్క అనే వర్డ్సే వస్తుంది వాళ్ళ నోట్లో. అండ్ ఫ్రెండ్స్ కామన్‌గా అబ్బాయిలు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ అనేది విన్నప్పుడు ఓహ్ మై గాడ్! అని అనిపించేది నాకు. అంతలా మాట్లాడతారు బ్యాడ్ వర్డ్స్ అనేది. ఆడవాళ్ళ గురించి, వాళ్ళకి యూజ్ చేసే పదాల గురించి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే, ఒకే తప్పుని మళ్ళీ, మళ్ళీ చేయడం వలన అది పాపమవుతుంది. పాపకి శిక్ష ఉంటుంది కానీ, క్షమ ఉండదు. తప్పుకి క్షమ ఉంటుంది గానీ, పాపానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనుభవించాల్సొస్తుంది. ఆ శిక్ష అనేది ఇక్కడ మనకి బతుకుతున్న ఈ లైఫ్‌లో అది సంపాదన మీద చూపించొచ్చు. ఆ నెగెటివ్ ఎఫెక్ట్స్ మీ యొక్క ఆరోగ్యం మీద, మీ యొక్క పర్సనల్ లైఫ్ మీద, మీ చదువు మీద, ప్రొఫెషన్ లైఫ్ మీద దేని మీదైనా ఆ నెగటివిటీ చూపించొచ్చు. కాబట్టి ఆడవాళ్ళని అందరూ కూడా గౌరవించండి. ఈవెన్ ఆడవాళ్ళు గురించే మగవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనుకోకండి. పూర్తిగా వీడియో వినండి. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. గాసిపింగ్ అనేది ఆహ్, మగవాళ్ళు కూడా చేస్తారు. ఆడవాళ్ళు కూడా చేస్తారు. నేను ఆడవాళ్ళు మాత్రమే గాసిపింగ్ చేస్తారు అనే భ్రమలో ఉండేదాన్ని. బట్ ఏరియా మారిన తర్వాత మగవాళ్ళు కూడా గాసిపింగ్ చేస్తారు అనేది నాకు జస్ట్ చిన్న వయసు నుంచి నేను ఏదేది ఇలా లైఫ్‌లో చూసుకుంటూ వచ్చానో, మెడిటేషన్ చేస్తూ అవన్నీ రియలైజ్ అయినప్పుడు వచ్చిన ఒక గుణపాఠాలివి అని కూడా అనొచ్చు. ఆడవాళ్ళు గ్రూప్ కట్టుకొని కూర్చొని అది అది అలాగంటండి, ఇది ఇలాగంటండి అని ఆడవాళ్ళ క్యారెక్టర్ గురించి ఆడవాళ్ళే అంత తప్పుగా, చండాలంగా, బ్యాడ్ వర్డ్స్ అంతా యూజ్ చేస్తూ మాట్లాడినప్పుడు, మనం ఆడవాళ్ళయ్యుండి మనమే ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే, ఇంకా మగవాళ్ళు మనల్ని గౌరవించాలి అనుకోవడం దాంట్లో అస్సలు మనకి హక్కు కూడా ఉండదండి. ఆడదానికి ఆడదే శత్రు అనేటట్టుగా అలాంటి ఒక లైన్స్ అన్నీ కూడా నాకు ఆ వర్డ్స్ యూజ్ చేయడం రాదు. తెలుగులో తెలియదు. సో, సాయితం ఏదో అంటారు గదా! అలాంటివన్నీ కూడా మనం నిజం చేయకూడదు. ఆడదానికి ఆడది ఫ్రెండ్‌లా ఉండాలి. ఒకరికొకరు తోడుగా నిలబడాలి. అప్పుడే మనం మనల్ని గౌరవిస్తే, ఆడవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తే, ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకొని, మనం ఆడవాళ్ళని గౌరవిస్తే, అప్పుడు మగవాళ్ళు మనల్ని గౌరవించాలి అని అనుకోవడంలో, కోరుకోవడంలో, ఒక ఆశయించడంలో అర్థం ఉంటుంది. నెక్స్ట్ అందరికి కలిపి ఇది చెప్తున్నాను. వేశ్య, వేశ్య వృత్తి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ గురించి.
ఏ ఆడది కూడా ఆ ఒక వృత్తిలోకి వెళ్ళదండి. కొంతమంది లైఫ్‌ని నేను చూసినప్పుడు, నేను డీప్ డిప్రెషన్‌కి వెళ్ళడానికి 1, 2 రీజన్ కాదు. సమాజంలో ఏదంతా జరుగుతుంది, ఇదంతా ఎందుకిలా ఉంది అని అన్నీ ఆలోచించి, ఆలోచించి అంత డీప్ డిప్రెషన్‌కి నేను వెళ్ళిపోయింది. మా అమ్మా, నాన్న కూడా అందరూ వాళ్ళ వాళ్ళ జీవితం చూసుకుంటూ ఎలాగో ఉంటారు. నువ్వు అందరి గురించి ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటావు? దాని నుంచి నీ హెల్త్ ఇంత పాడయింది అని మా అమ్మా, నాన్న మనది జాయింట్ ఫ్యామిలీ. సో, అందరూ ఇదెందుకు అందరి గురించి ఆలోచిస్తూ ఇంత టెన్షన్ తీసుకుంటుంది అని అందరూ కూడా చాలా బాధపడ్డారు. అంతవరకు నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంత అబ్జర్వ్ చేశానండి. నాకు కూడా బాధేసింది. ఒక ఆడది అలా బతుకుతుంది అంటే, అప్పుడు నాకు కూడా వాళ్ళ మీద గౌరవం అనడం కంటే, గౌరవం ఉండదు అలాంటి వాళ్ళ మీద. బట్ నాకు పాపం అనిపించేది. ఎందుకు వీళ్ళు ఇలా బతుకుతున్నారు అని అనిపించేది నాకు. వాళ్ళ కర్మ వాళ్ళదండి. ఒక ఆడది వేశ్య అయ్యిందంటే, దానికి ఒక మగాడే కారణమయ్యుంటాడు. లేదంటే ప్రేమలో ఇది మోసం చేసి బ్రాతల్ హౌస్‌కి అమ్మి ఉండొచ్చు. లేదంటే వాళ్ళ నాన్నో, వాళ్ళ అన్న, తమ్ముడో, లేకపోతే వాళ్ళ భర్తో ఎవ్వడో ఒక మగాడే కారణమయ్యుంటాడు. సో, కాబట్టి వాళ్ళ కర్మం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అది ఇలా కడుక్కోవాలి అనేది వాళ్ళ నుదుటి మీద రాసుకొని వచ్చుండుంటే, మనం వాళ్ళ గురించి మాట్లాడి, తప్పుగా మాట్లాడి అప్పుడు ఏమవుతుంది? చేసిన వాళ్ళ కర్మం ఆడిన వాళ్ళ నోట్లో. అంటే వాళ్ళు చేసిన పాపం అంతా ఎవ్వరు మాట్లాడతారు? వాళ్ళ అకౌంట్‌లో ఆ పాపం అంతా వాళ్ళ అకౌంట్‌లో పడుతుంది. కాబట్టి వాళ్ళేదో వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతున్నారు. వాళ్ళ కర్మ వాళ్ళ గురించి మీరు మాట్లాడి ఆ కర్మ అంతా మీరు కట్టుకోవాలా? ఇది నిజం. ఇది నిజం. కొంచెం ఆలోచించండి. మేబీ మీ సోల్ పర్పస్ అలాంటి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకేవైనా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటే, మీ టాలెంట్‌ని ఉపయోగించి మంచి మంచి బిజినెస్‌ని బిల్డ్ చేయండి. మీరు ఆడవాళ్ళు వింటున్నా కూడా, మగవాళ్ళు వింటున్నా కూడా ఏ ఒక ప్రాబ్లమ్ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుందో దానికి సొల్యూషన్ మీరయ్యుంటారు. ఫస్ట్ మీరు నేను చెప్పే వీడియోస్ అంతా చూసి కంప్లీట్ మీ స్పిరిచ్యువల్ హీలింగ్ అనేది చేసుకోండి. ఆ ప్రాబ్లమ్స్‌కంతా సొల్యూషన్ మీరయ్యుంటారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మీ కంటికి కనపడుతుంది అంటే నేనేం చేయగలను అనే ప్రశ్న ఆల్రెడీ మీకొచ్చింది అంటే మీ టాలెంట్‌ని ఉపయోగించి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ భగవంతుడు పెట్టారు ఆల్రెడీ. దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని మంచి మంచి బిజినెస్ చేయండి. అలాంటి ఆడవాళ్ళని రెస్క్యూ చేసి ఒక వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారో దాని నుంచి వాళ్ళు బయటకొచ్చి మర్యాదగా వాళ్ళు జీవించేలా చేయగలిగితే దట్ ఈస్ యువర్ సోల్ పర్పస్ అయ్యుంటుంది. సోల్ పర్పస్ అనేది మన కోసం బతకడం కాదు. మనతో పాటు మనల్ని నమ్మిన వాళ్ళ కోసం మళ్ళీ సమాజంలో జరుగుతున్న ఇలాంటి తప్పులన్నీ ఎలా చేసుకుంటూ మనము బాగుండి అందరిని కూడా బాగా చూసుకోవాలి అనే దాని మీదే సోల్ పర్పస్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్ చూసి మీకు ఏదైనా బాధేస్తుంది అంటే మీరే వాళ్ళకి సొల్యూషన్ అయ్యుంటారు. ఆ సొల్యూషన్ ఏంటో మీ లోపల ఉంది. దాన్ని వెతకండి. నెక్స్ట్ బుద్ధ చెప్తారు. మనం ఇక్కడ కర్మాలు మనం చేస్తామో, అదే మనకి ఇక్కడ బ మనిషిగా బతుకుతున్న జీవితంలో కూడా దేహాన్ని వదిలిన తర్వాత ఆ పైలోకానికి వెళ్తాం కదా! ఆ ట్రావెలింగు. దాంట్లో కూడా మనం చేసిన పుణ్య ఫలితం చేసుంటే, పుణ్యకర్మాలు చేసుండే పుణ్యఫలం లేదంటే కర్మానికి తగ్గట్టుగా శిక్ష అనేది దొరుకుతుంది అని చెప్తారు. మనం సత్య, న్యాయ, నీతి, ధర్మ దారిలో నడుస్తూ నిజాయితీగా పుణ్యకార్యాలు చేస్తే ఇక్కడ కూడా మనం ఆనందంగా, సంతోషంగా బతుకుతాము. తర్వాత మనకి స్వర్గ ప్రాప్తి అవుతుంది. దానికి విరోధంగా బతికితే గరుడ పురాణంలో ఏ తప్పుకి ఏ శిక్ష అనేది ఉందండి. ఇవన్నీ నిజాలు. ఎందుకంటే మనం ఒక ఆత్మ అనేది మనమందరికీ ఇప్పుడు కామన్‌గా తెలుసు. ఆధ్యాత్మం అనేది రోజు రోజుకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి,
ఆత్మ భూమి మీద ఉండదు గదా! ఒక లోకం ఉంది గదా! అక్కడ ట్రావెల్ వెళ్ళాలి కదా! మన దేవి దేవతలు ఇవన్నీ కూడా నిజాలే. కాబట్టి మంచి మంచి పనులు చేయండి. ఎవరైనా చెడు చేస్తున్నా కూడా వాళ్ళని కూడా గౌరవించండి. వాళ్ళకి మంచిది ఎలా చేయగలను అనే దాని మీద మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఎలాంటి ఒక జీవితం మీ సొంతం అవుతుంది అనేది మీ ఊహలో కూడా లేదు. మీ కల్లో కూడా మీరు ఊహించరు. అలాంటి మంచి జీవితం మీదవుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారండి. ఆడవాళ్ళు అని ఆడవాళ్ళనే గౌరవించాలి అని నేను చెప్పట్లేదు. జ్ఞాన విద్యలో మనం సరస్వతి అయితే, క్రియేటివిటీ సృష్టించడంలో మగవాళ్ళు బ్రహ్మ. సంపద, ఐశ్వర్యంలో మనం లక్ష్మి అయితే, సంపాదన చేసే దాంట్లో ఆయన విష్ణు. శక్తిలో మనం పార్వతమ్మ అయితే, మనల్ని, మన ఇంటి వాళ్ళో కుటుంబాన్ని, ఈ దేశాన్ని కాపాడంలో శక్తిలో ఆయన శివయ్య. నేను శివపార్వతుల్ని పేరు పెట్టి పిలవనండి. వాళ్ళు మా అమ్మ, నాన్న కాబట్టి పార్వతమ్మ, శివయ్య అనే అంటాను నేను. సో, అట్ ఎ టైమ్ ఉగ్ర రూపంలో మనం మహాకాళి అయితే వాళ్ళు మహాకాళ. మనం లేకుండా వాళ్ళు లేదు. అలాగే వాళ్ళు లేకుండా మనం లేదు. ఇది సరిగ్గా అర్థం చేసుకొని మనమందరూ మనల్ని గౌరవిస్తూ అందరిని కూడా ఒకరినొకరు గౌరవించినప్పుడు గౌరవం ఫ్రీక్వెన్సీ అనేది కూడా చాలా హై ఫ్రీక్వెన్సీ అండి. రెస్పెక్ట్ అనేది. కాబట్టి మనం గౌరవించినప్పుడు గౌరవం ప్రేమని ఎక్కువ చేస్తుంది. అప్పుడు అన్ని సంబంధాలు కూడా చాలా మంచిగా ఉంటారు. దాంట్లోని ఎస్పెషల్లీ భార్యాభర్తలు ఒక్కరిని ఒక్కరు మీరు, పోండి, రండి అని భార్యలు భర్తని అంటే చాలదు. భర్త కూడా భార్యని అదే భాషలో రండి, పోండి, కూర్చోండి అని మాట్లాడండి. దాని నుంచి మీ భార్య నవ్వుతూ ఉంటే, ఇంటి లక్ష్మి మంచిగా ఉంటే మీరు నారాయణగా మంచిగా ఉంటారండి. పెళ్ళైన తర్వాత ఎప్పుడు నేను, నువ్వు అనేదొస్తుంది. మేలా, ఫీమేలా, నేనెక్కువ, నువ్వు తక్కువ అని పైపోటీ అనేది వచ్చినప్పుడు అక్కడ ప్రేమ కూడా ఉండదు. ఏది కూడా ఉండదు. పెళ్ళైన తర్వాత నేను, నువ్వు అనేది ఉండదండి. మనం అనేది ఉంటుంది. ఎప్పుడు మనం ఒకరిని ఒకరు సంబంధంలో గౌరవిస్తామో అప్పుడు మనం అనే ఒక్క మాట, ఆ పదం మన మనస్సుల నుంచి ఆటోమేటిక్‌గా వస్తుంది. అప్పుడు ఆ కపుల్స్ మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. ఒక్క కాపురం బావుంటుంది. మన కాపురం బావుండేది అనేది ప్రతి ఒక్కరు చూసుకుంటే మనమే సమాజం అండి. దాని నుంచి మొత్తం సమాజం బాగుపడుతుంది. అప్పుడు మన దేశం ఎక్కడికో పోతుంది. ఎందుకంటే సాంగ్ ఉంది కదా! 'దేశం అంటే మనుషులు' అని. మన నుంచే మన దేశం. కాబట్టి మనమందరూ బావుండాలి. అప్పుడు మన దేశం బావుంటుంది. అందుకే మనమందరూ ఒక్కరిని ఒక్కరు గౌరవిద్దాం. ఈ వీడియో మీకెలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. గౌరవించడం నేర్చుకోవడం అనేది మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు చేరుకోవడానికి నేర్చుకుంటున్న నేను ఇన్నర్ వర్క్‌లో ఏదైతే చెప్తున్నానో అదంతా మీకు ఒక్కొక్క మెట్టండి. సంపూర్ణంగా నేర్చుకొని మీ జీవితంలో దాన్ని అడాప్ట్ చేసుకుంటే మాత్రమే మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్‌లోకి వస్తారు. కామెంట్‌లో చెప్పండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ మైండ్ రైటింగ్. మీరేం రాస్తారు సబ్‌కాన్షియస్‌లీ అదంతా మీ లోపల ఫీడ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు కావాలి అనేది చెప్పినట్టు అవుతుంది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి. కాన్షియస్ మైండ్ పడుకుంటే సబ్‌కాన్షియస్ మైండ్ 24/7 వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కామెంట్స్‌లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇది మీ మంచి కోసం. సో, నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.